నమస్తే, నేను విజయ్. చైనాలో మరో వైరస్ ఇప్పుడు కలవరపెడుతుంది. ముఖ్యంగా చైనాలో ఈ కొత్త వైరస్ రావడంతో అక్కడ ఉన్నటువంటి చాలామంది రోగులంతా కూడా హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నారు. సో, దీనికి సంబంధించి అసలు ఈ వైరస్ ఏంటి? హెచ్ఎంపీవీ వైరస్. ఈ వైరస్ కోవిడ్-19కి సంబంధించినటువంటి వైరస్ లాంటి లక్షణాలనే కలిగి ఉంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుందో మనతో పాటు లైవ్‌లో వివరించడానికి స్క్రీన్ మీద ఉన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? దాని గురించి కొంచెం డీటెయిల్డ్‌గా ఒకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా మా వ్యూవర్స్‌కి? హెచ్ఎంపివి వైరస్ అన్నది ఇట్స్ నోన్ వైరస్ అండి. ఇది హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్ అనుకోండి. ఇట్ ఈస్ లైక్ ఇక్కడే మీకు అర్థమైపోయింది. న్యూమో వైరస్ అంటే ఇట్స్ కన్సర్న్ టు లంగ్స్, ఊపిరితిత్తుల వ్యాధి. ఇది కోల్డ్ వెదర్స్ లో, వింటర్ సీజన్స్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్. ఈ వైరస్ యూజువల్ గా మనకు దగ్గు, జలుబు, గొంతు నొప్పితో స్టార్ట్ అయ్యి అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ కనపడతాయి. ఆ తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్ దాన్ని లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ గా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. సో ఈ వైరస్ యూజువల్ గా ఈ చిల్డ్రన్స్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా అబోవ్ 60 years ఉన్న వృద్ధులలో, ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఈ వైరస్ యొక్క లక్షణాలు బేసిక్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ గా భావించడం జరుగుతుంది. సో ఇందులో మనము ఈ వైరస్ లో ఎక్కువగా చూస్తే, దీని యొక్క షేప్ చూస్తే మీకు కనబడేది ఏంటంటే, చూడండి, ఈ వైరస్ యొక్క వ్యాప్తి అన్ని వైరస్ ఒకే విధంగా కనబడ్డాయి. ఇందులో స్పెసిఫిక్ గా ఈ వైరస్ మనకు డిటర్మైన్ అయ్యేది సరౌండింగ్ ఈ మధ్యలో ఆర్ఎన్ఏ వైరస్ ఉంటుంది. ఒకసారి జూమ్ చేసి చేయగలరా? సో ఈ వైరస్ యొక్క చూడండి వ్యాప్తి చెందేది హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అన్నది ఇలాంటి మార్ఫలాజికల్ చేంజెస్ తో ఉంటాయి. ఇది ఎక్కువగా ఫ్లూ, న్యూమోనియా లేకపోతే ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగానే ఉంటుంది. దీని యొక్క వ్యాప్తి మాత్రం ఇప్పుడున్న హెచ్ఎంపీవి చైనాలో ర్యాపిడ్ గా వ్యాప్తి చెందుతోందనే ఒక ఆందోళన మనకు తెలియవచ్చింది. కాబట్టి ఈ యొక్క వైరస్ చైనా నుంచి ఇప్పుడు వచ్చే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే వస్తారో దాని నుంచి ఇక్కడ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇది దాదాపుగా 5 నుంచి 7 రోజుల వరకు మన బాడీలో ఉంటుంది. ఈ బాడీలో వైరస్ 7 రోజుల తర్వాత ఆటో ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే పర్వాలేదు. బలహీనత ఉంటే ఈ యొక్క వైరస్ హెచ్ఎంపీవి వైరస్ అనేది వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 5 నుంచి 7 రోజులు. 7 రోజుల తర్వాత మన రోగ నిరోధక శక్తి అనేది ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ ఈ వైరస్ లాంటి యాంటీజెన్ ని నాశనం చేస్తుంది. అంటే మనకు టీ సెల్స్, బి సెల్స్ అని మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ లో డెవలప్ అయ్యి అప్పుడు ఆ టీ సెల్స్ అన్నది ఇమ్మీడియట్లీ ఒక యాంటీబాడీస్ లాగా ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అంటే పోలీసులలో, మిలిటరీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుందో అలా ఈ యొక్క టీ సెల్స్ ఇమ్మీడియట్లీ మన ఈ వైరస్ యొక్క వ్యాప్తిని కంట్రోల్ చేస్తుంది. అలా మనము దీని నుంచి ఎస్కేప్ అవుతాం. అంటే మనకు 7 రోజుల్లో ఈ యొక్క వైరస్ నాశనం చేసి మనం రికవర్ అయ్యే ఆస్కారం ఉంది. ఈ లోపల సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఈ సీజన్ లో పిల్లల్లో కానీ, వృద్ధులలో కానీ, లేకపోతే రోగ నిరోధక శక్తి వీక్ గా ఉన్న వాళ్ళల్లో ఈ 5-7 రోజుల్లో సపోజ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే నెగ్లెక్ట్ చేస్తే ఇది అప్పర్ రెస్పిరేటరీ నుంచి, అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే ముక్కు, నోరు, గొంతు నుంచి ఇది లోవర్ రెస్పిరేటరీ అంటే మొత్తం ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందినప్పుడు అది సివియారిటీ పెరిగి లంగ్ యొక్క డ్యామేజ్ చేయడం వల్ల అది ఐసీయూ, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్, వెంటిలేటర్ పోయే ప్రమాదం. సో ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే మనకు ఒక సిస్టమ్ బాడీలో ఉంది రోగ నిరోధక, దాంతో మనం కొన్ని లక్షల వైరస్ మన చుట్టూ తిరిగినా కూడా మనం కాపాడుకోగలుగుతాం. సో ఎవరికైతే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తి ఉంటుందో అలాంటి వాళ్ళల్లో ఇది ఈజీగా 5 నుంచి 7 రోజుల్లో తగ్గే ఆస్కారం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. సో ఆబ్వియస్ గా దీని యొక్క వ్యాక్సిన్ మనకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ లేకపోతే న్యూమోనియల్ వ్యాక్సిన్ కానీ ఏదైతే ఉందో అది కూడా మనకు ఈ యొక్క వైరస్ ని ప్రొటెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు న్యూమోనియా వైరస్ తీసుకున్నా, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకున్నా
న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇవి డెఫినెట్లీ ప్యారలల్ గా ఈ వైరస్ నుంచి కాపాడే ఆస్కారం ఉంటుంది. సో బేసిక్ గా ఇది కోవిడ్ లాంటి డేంజరస్ వైరస్ కాదు. అలాగే ఇతరత్ర వైరస్లు ఏవైతే ఉన్నాయో మనం న్యూమోనియా కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ వైరస్ ఈక్వల్ గా ఇది మన బాడీలో మనకి టెంపరీ డిజీజ్ ప్రమోట్ చేసి మనకు సమస్యలు సృష్టించే ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ వ్యాధి ఒకవేళ మీరు అన్నట్టు ఈ వైరస్ సోకితే ఈ హెచ్ఎంపివి వైరస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరీక్షలు ఏమైనా ఉంటాయా? అబ్సల్యూట్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇస్ ద ఓన్లీ టెస్ట్ అండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తేనే దీని యొక్క వైరస్ మా జీన్ స్టడీ చేయడం, తద్వారా దీని యొక్క స్ట్రెయిన్ ఏ రకమైన స్ట్రెయిన్ ఉంది, ఇది ఆర్ఎన్ఏ సంబంధించిన వైరస్ కాబట్టి దీని యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్ వలన, స్ట్రెయిన్ యొక్క స్ట్రక్చర్ వలన దీన్ని ఐడెంటిఫై చేస్తాము. ఇది ఓన్లీ ద ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారానే చేయగలరు. ఈ శాంపుల్ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ లో ఈ టెస్ట్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? అంటే మనం ఆల్రెడీ కోవిడ్-19 సంబంధించి కూడా ఆర్టీపీసీఆర్ లోనే మనం చూసాం పరీక్షలు చేయడం. సేమ్ ఇప్పుడు అదే ఫార్మేట్ లో చేయాల్సి ఉంటుందా, లేదంటే ప్రత్యేకమైనటువంటి ఫార్మేట్ లో ఉంటుంది? మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో కూడా స్థాయిలలో కూడా మనకు ఈ యొక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవైలబుల్ ఉంది. తద్వారా మనం రూల్ అవుట్ చేసుకోగలం. అలాగే వ్యాధి లక్షణాలు, సిమ్టమ్స్ ఏముంటాయండి డాక్టర్ గారు? వ్యాధి లక్షణాలు ఫస్ట్ మనకు బేసిక్ గా అప్పర్ రెస్పిరేటరీ అంటే నోజ్ దిబ్బడం, అంటే ముక్కు దిబ్బడం, కోల్డ్ అవడం, గొంతులో నొప్పి రావడం, జలుబు రావడం, దగ్గు రావడం, ఇవి బేసిక్ గా అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్. ఆ తర్వాత లోవర్ రెస్పిరేటరీ స్ప్రెడ్ అయినప్పుడు ఆయాసం రావడం, సాచురేషన్ తగ్గడం, విపరీతమైన దమ్ము రావడం లాంటి లక్షణాలతో వారు హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. బట్ యూజువల్ గా ఇది 5 నుంచి 7 రోజుల్లో సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కాబట్టి ఏదైతే మన బాడీలో రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఇమీడియట్లీ ఈ శత్రువు లాంటి వైరస్ యొక్క యాంటీజెన్ ని నాశనం చేస్తుంది కాబట్టి మనకు 5 నుంచి 7 రోజుల్లో రికవరీ అవుతారు. బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే దగ్గులకు, జలుబుకు, కోల్డ్ కి, లేకపోతే ఇతరత్ర ఏవైతే బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయో వాటికి తీసుకోవాల్సిన వైద్యం తీసుకుంటే సరిపోతుంది. బట్ దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదంటారు. అబ్సల్యూట్లీ వైడ్ స్ప్రెడ్ అవుతుంది కావచ్చు. ఒకసారి వైరస్ ఒక జోన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆ జోన్ లో ర్యాపిడ్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ దీని వల్ల కోవిడ్ లాగా భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లో కూడా చాలా స్ట్రెయిన్స్ మనల్ని ఇబ్బంది పెట్టినా 1-2 స్ట్రెయిన్స్ మాత్రం మనల్ని డేంజర్ జోన్ లోకి తీసుకెళ్ళాయి. అలాగే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా మనల్ని ర్యాపిడ్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఈ జోన్ లో వచ్చేసి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ 10 మందికి ఇన్ఫెక్ట్ చేయడానికి క్షణాల్లో పట్టొచ్చు. కానీ దీని యొక్క వ్యాప్తి ఎంత ఉన్నా కూడా అంత ఫాస్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే రికవరీ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే ఈ సీజన్ లో పిల్లలని చాలా జాగ్రత్తగా స్కూల్లో పంపాలనుకుంటే ప్రాపర్ గా మాస్క్ ధరించడము, ప్రాపర్ కేర్ తీసుకోవడము, పిల్లల్ని ఆడే ప్రదేశాల్లో శుభ్రంగా ఉంచడం, స్కూల్ యాజమాన్యము, టీచర్స్ గ్రౌండ్ లో జాగ్రత్తగా ఉంచడం, పిల్లల్ని శుభ్రంగా ఉంచడం, జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి అవసరం ఉంటే న్యూమోనియా వ్యాక్సిన్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది, అది వేసి వాళ్ళని పిల్లల్ని స్కూల్ పంపడం, ప్రాపర్ కేర్ తీసుకోవడం అనేది పేరెంట్స్ అండ్ స్కూల్ యాజమాన్యం రెస్పాన్స్. అలాగే మీరు ఇప్పుడు ఒక వైరస్ కి సంబంధించి కూడా వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఏ ఏజ్ లోపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? యూజువల్ గా మనం ఇప్పుడున్న న్యూమోనియా వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది అన్ని ఏజెస్ లో మనము ఇవ్వచ్చండి. ఈవెన్ అడల్ట్స్ కూడా ఇప్పుడు న్యూమోకాకల్ వైరస్ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉన్నది. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి తద్వారా మనకు యాంటీబాడీస్ మన రోగ నిరోధక శక్తిలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయబడి ఉంటాయి. వాటి వల్ల మనం వాటిని బి సెల్స్ అంటామండి. బి సెల్స్ అంటే రిజర్వ్ పోలీస్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ వల్ల మనకు బి సెల్స్ బాడీలో ప్రొడ్యూస్ అయి ఉంటాయి, ఎప్పుడైతే ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో అది మెమరైజ్ సెల్స్ ద్వారా రికగ్నైజ్ చేసుకొని ఈ యొక్క స్పెసిఫిక్ వైరస్ ని ఈ యొక్క వ్యాక్సిన్ బి సెల్స్, టీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసి యాంటీజెన్ ని నాశనం చేసే ఆస్కారం.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్తున్నట్టుగా ప్రస్తుతానికి ఈ వైరస్ చైనాలోనే ఉంది. సో ఇది చైనా నుంచి చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయితే ఇది ప్రాణాంతకమైనటువంటి వైరస్ కాదు, కాకపోతే ర్యాపిడ్గా ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది. ఒక వ్యక్తి నుంచి 10 మంది వ్యక్తులు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం కూడా ఉంది. అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా 60 సంవత్సరాల వయసు దాటిన వారు అప్రమత్తంగా ఉండాలని చెప్తాను. ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా, న్యూమోనియా వ్యాక్సిన్ వేసుకున్న వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ వైరస్ సోకిన తర్వాత 5 నుంచి 7 రోజుల పాటు ఈ వైరస్ బాడీలో ఉంటుంది. కాబట్టి స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నపిల్లలకు మాస్క్ తప్పనిసరి అని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.